హాయ్ గైస్, లైనక్స్ జీరో టు హీరో సిరీస్ లో ఈరోజు డే 2. ఈరోజు మనం ఏం కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం. క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. AWS లో సర్వర్ ని ఎలా క్రియేట్ చేయాలో అందరూ చెప్తారు, కానీ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగితే అసలు సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, ఇవి రెండు ఎలా వర్క్ అవుతాయి అంటే చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇది తెలుసుకోకుండా మీరు సర్వర్ ని క్రియేట్ చేస్తే అది ఎందుకు యూజ్ అవుతుందో కూడా అర్థం అవదు కదా. సో క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఆన్ ప్రిమైజ్ వర్సెస్ క్లౌడ్. అలాగే సర్వర్ అంటే ఏంటో తెలిస్తే సరిపోతుందా? ఆ సర్వర్ ని ఎక్కడ క్రియేట్ చేయాలో కూడా తెలియాలి కదా. లెట్స్ సీ. These are the topics that we are going to cover in day 2. లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. లెట్స్ సీ. వాట్ ఈస్ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్? కొన్ని ఎగ్జాంపుల్స్ ని డిస్కస్ చేద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఒక లాయర్ ఉన్నారు. ఈ పర్సన్ లాయర్ దగ్గరికి వెళ్ళి సమ్ ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఈ లాయర్ ఈ పర్సన్ కి సర్వీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారు. హియర్ లాయర్ ఈస్ ప్రొవైడింగ్ లీగల్ సర్వీసెస్. ద పర్సన్ ఈస్ రిక్వెస్టింగ్ సర్వీస్. ఈ పర్సన్ లాయర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ లాయర్ ఆ ఇన్ఫర్మేషన్ ఆర్ సర్వీస్ ని పర్సన్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ మీన్స్ ఇన్ దిస్ కేస్ హూ రిక్వెస్ట్స్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ క్లయింట్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళు క్లయింట్. హూ ప్రొవైడ్స్ సర్వీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే సర్వీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కేసులో ఒక లాయర్ ఉన్నారు అండ్ బ్యాంక్ ఉంది. సపోజ్ ఈ లాయరు బ్యాంకుకు వెళ్ళి లోన్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. బ్యాంకు వాళ్ళు లోన్ ని లాయర్ కి ప్రొవైడ్ చేస్తారు. దట్ మీన్స్ they are providing the service. Here bank providing transaction services, the lawyer is requesting service. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ట్రాన్సాక్షన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ లాయర్ వచ్చేసి సర్వీస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. విచ్ మీన్స్ ఇన్ దిస్ కేస్ లాయర్ ఇస్ ద క్లయింట్ అండ్ బ్యాంక్ ఇస్ ద సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జాంపుల్ 1 కేసులో పర్సన్ వచ్చేసి లాయర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ లాయర్ వచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆర్ సర్వీస్ ని పర్సన్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేసులో పర్సన్ వచ్చేసి క్లయింట్ అండ్ లాయర్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్. ఎగ్జాంపుల్ 2 కేసులో చూస్తే ఇదే లాయర్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ బ్యాంక్ వాళ్ళు లాయర్ కి లోన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అంటే సర్వీస్ ని ఇస్తున్నారు. విచ్ మీన్స్ ఈ కేసులో లాయర్ వచ్చేసి క్లయింట్ అండ్ బ్యాంక్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ల్యాప్టాప్ ని ఒక మొబైల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మొబైల్ కన్సిస్ట్స్ ఆఫ్ సమ్ ఫోల్డర్స్. సో వీఆర్ సెండింగ్ దట్ ఫోల్డర్స్ టు ల్యాప్టాప్. ఈ మొబైల్లో మనకి కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇమేజెస్ కానీ సమ్ వీడియోస్ కానీ ఏదైనా ఉన్నాయని ఇమాజిన్ చేసుకోండి. వీటిని మనము ఎక్కడికి పంపిస్తున్నాము? ల్యాప్టాప్ లోకి. సో ఈ కేసులో ఎవరు ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు? ల్యాప్టాప్. ల్యాప్టాప్ వచ్చేసి మొబైల్ దగ్గర నుంచి కొన్ని ఫోల్డర్స్ ని రిక్వెస్ట్ చేస్తుంది అండ్ మొబైల్ ఆ ఫోల్డర్స్ ని ల్యాప్టాప్ కి సెండ్ చేస్తుంది. విచ్ మీన్స్ కంప్యూటర్ ఈస్ క్లయింట్ అండ్ మొబైల్ ఈస్ సర్వర్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఈసారి కూడా ఒక మొబైల్ అండ్ ఒక ల్యాప్టాప్ ని తీసుకుందాం. ల్యాప్టాప్ కన్సిస్ట్స్ ఆఫ్ సమ్ ఫోల్డర్స్. సో వీఆర్ సెండింగ్ దట్ ఫోల్డర్స్ టు మొబైల్. ఈ కేసులో మనకు ల్యాప్టాప్ లో కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ ప్రీవియస్ కేస్ ల్యాప్టాప్ లో కొన్ని ఇమేజెస్ కానీ మూవీస్ కానీ ఉన్నాయని ఇమాజిన్ చేసుకోండి. ఈ కేసులో ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు? మొబైల్ ల్యాప్టాప్ లో ఉన్న ఇమేజెస్ ని కానీ మూవీస్ ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది. సో ల్యాప్టాప్ ఆ ఇమేజెస్ ని ఆర్ మూవీస్ ని మొబైల్ కి సెండ్ చేస్తుంది అంటే సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. విచ్ మీన్స్ మొబైల్ ఈస్ క్లయింట్ అండ్ ల్యాప్టాప్ ఈస్ సర్వర్. ఈ కేసులో ల్యాప్టాప్
మొబైల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేసింది అండ్ ఈ మొబైల్ ఆ ఇన్ఫర్మేషన్ ని ల్యాప్టాప్ కి ప్రొవైడ్ చేసింది. సో ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు క్లయింట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు సర్వర్. అండ్ ఈ కేసులో మొబైల్ ల్యాప్టాప్ లో ఉన్న ఇమేజెస్ ఆర్ మూవీస్ ని రిక్వెస్ట్ చేస్తుంది అండ్ ఈ ల్యాప్టాప్ ఆ ఇమేజెస్ ని ఆర్ మూవీస్ ని మొబైల్ కి సెండ్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ కేసులో మొబైల్ వచ్చేసి క్లయింట్ అండ్ ల్యాప్టాప్ వచ్చేసి సర్వర్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రౌజర్ ని ఒక ఫేస్బుక్ ని తీసుకుందాం. మనం బేసిక్ గా ఏం చేస్తాము, బ్రౌజర్ ని ఓపెన్ చేసి బ్రౌజర్ లో facebook.com అని ఎంటర్ చేస్తాం. సో facebook.com అని ఎంటర్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఫేస్బుక్ కి వెళ్తుంది. ఫేస్బుక్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి బ్రౌజర్ లో ఫేస్బుక్ యొక్క కన్సోల్ పేజ్ ఓపెన్ అవుతుంది. Which means our browser acts as a client and Facebook act as the server. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో మనము ఫేస్బుక్ ని అండ్ డేటాబేస్ ని తీసుకుందాం. మనకందరికీ తెలుసు మనము ఫేస్బుక్ లో ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తాం. అలాగనే మనము మన ఫ్రెండ్స్ తో మెసేజ్ కూడా చేస్తాము. ఎన్ని రోజులైనా కూడా ఆ మెసేజెస్ అండ్ ఫోటోస్ అన్ని మనం ఫేస్బుక్ కి లాగిన్ అవ్వగానే అక్కడ కనిపిస్తాయి మనకి. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, డేటాబేస్ లో. మనం ఫేస్బుక్ లో ఎప్పుడైతే ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజ్ పైన క్లిక్ చేస్తామో సో ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, డేటాబేస్ కి వెళ్తుంది. డేటాబేస్ ఏం చేస్తుంది, ఫేస్బుక్ కి కావాల్సిన సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇమేజ్ పైన క్లిక్ చేసామో ఆ ఇమేజ్ ని తిరిగి ఫేస్బుక్ లో మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. Which means in this case Facebook is the client and database is the server. మీరు ఈ కేసులో చూస్తే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి facebook.com అని ఎంటర్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఫేస్బుక్ కి వెళ్తుంది. అంటే ఫేస్బుక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ బ్రౌజర్ లో ఫేస్బుక్ యొక్క కన్సోల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కేసులో చూస్తే మీరు ఫేస్బుక్ లో ఆల్రెడీ ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఇమేజెస్ ని చూడాలనుకొని ఒక ఇమేజ్ పైన క్లిక్ చేశారు. సో ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, డేటాబేస్ కి వెళ్తుంది. సో డేటాబేస్ దాన్ని అర్థం చేసుకొని సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ కేసులో ఫేస్బుక్ అనేది క్లయింట్ అండ్ డేటాబేస్ అనేది సర్వర్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ క్లయింట్ లేకపోతే సర్వర్ కి పని ఉండదు, క్లయింట్ ఉంటేనే సర్వర్ కి పని ఉంటుంది. ఇక్కడ కత్తి ఎవరు అండ్ బొచ్చి ఎవరు అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు సర్వర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. A server is a computer system that provides services, data or resources to the other computers over a network. So, server అంటే నెట్వర్క్ ద్వారా క్లయింట్స్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి తిరిగి నెట్వర్క్ ద్వారానే వారికి సర్వీస్ లేదా డేటా ఇచ్చే కంప్యూటర్ సిస్టమ్. వేర్ డు వి క్రియేట్ సర్వర్? లెట్ మీ టెల్ యూ. ఆన్ ప్రిమైజ్ లో అయినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే క్లౌడ్ లో అయినా క్రియేట్ చేయొచ్చు. అసలు ఈ ఆన్ ప్రిమైజ్ అండ్ క్లౌడ్ అంటే ఏంటో చూద్దాం. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం. ఆన్ ప్రిమైజ్ అంటే బిల్డింగ్ అవర్ ఓన్ హౌస్. ఆన్ ప్రిమైజ్ అంటే మనము సొంత ఇంటిని నిర్మించుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. క్లౌడ్ టేకింగ్ ఏ హౌస్ ఫర్ రెంట్. క్లౌడ్ అంటే మనము ఒక హౌస్ ని రెంట్ కు తీసుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఆన్ ప్రిమైజ్ అండ్ క్లౌడ్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆన్ ప్రిమైజ్ సెటప్ అంటే ఏంటో చూద్దాం. మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి డైలీ లైఫ్ లో మనం చూస్తున్న ఒక ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం. హౌస్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. లెట్స్ సే మనకి 1 acre ఓన్ ల్యాండ్ ఉందని ఇమాజిన్ చేసుకోండి. అందులో మనం ఇల్లు కట్టుకుంటాం. ఇంటితో పాటు పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది. మనం ఇంట్లో మాక్సిమం 5 to 6 మెంబర్స్ ఉంటాం, అంతే కదా. మనం బాగా లగ్జరీగా ఇంటిని కట్టుకున్నా కూడా 1/2 acre సరిపోతుంది. రిమైనింగ్ 1/2 acre యూజ్ చేయము, విచ్ ఇస్ టోటల్లీ అన్యూజ్డ్ ఫర్ నౌ. ఒకవేళ మనం ఖాళీగా ఉన్న 1/2 acre ని యూజ్ చేయాలి అన్నా ఏదైనా అవసరం ఉంటే యూజ్ చేస్తాం, లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అలానే ఉంటది. బట్ ప్రెసెంట్ అయితే యూజ్ లేదు. ఈ 1/2 acre లో మనకి ఇల్లు ఉంది. ఈ ఇంటికి ఎలక్ట్రిసిటీ కావాలి, ఏసీ కావాలి, రోడ్స్ కావాలి, గేట్స్, లాక్, సెక్యూరిటీ గార్డ్ ఉండాలి,
క్లీనింగ్ చేపించుకుంటూ ఉండాలి, లేదా ఏదైనా రిపేర్స్ వస్తే అవి కూడా చేపించుకోవాలి. దట్ మీన్స్ మెయింటెనెన్స్. వీటి బాధ్యత ఎవరిది? యాజ్ ఏ ఓనర్ గా మనది. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మనం ఇంటిని కట్టుకునేటప్పుడు కాస్ట్ ఎక్కువ, అలాగే మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి. మనకి ఉన్న రిసోర్సెస్ లైక్ రిమైనింగ్ ఈ హాఫ్ ఏకర్, స్విమ్మింగ్ పూల్, పార్క్ మనం యూజ్ చేసినా చేయకపోయినా క్లీన్ చేపించుకోవాలి. దట్ కమ్స్ అండర్ మెయింటెనెన్స్ కాస్ట్. ఈ రోజు ఒక ఫ్యామిలీ కాబట్టి మనకి అన్యూజ్డ్ స్పేస్ ఉంది, కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ కి వచ్చేసరికి ఆ స్పేస్ సరిపోతుందో లేదో తెలియదు. ఒకవేళ మనం ముందే అరేంజ్ చేయాలి అన్నా ఎంత ల్యాండ్ తీసుకోవాలి అన్నది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇదే కాన్సెప్ట్ ఐటీలో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఆన్ ప్రిమైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ సెటప్. ఆన్ ప్రిమిసెస్ జనరల్ మీనింగ్ ఏంటి? మనకి అందరికి తెలిసినట్టుగా ఆ ప్రదేశంలో లేదా ఆ స్థలంలో లేదా ఆ భవనంలో. ఇదే కదా జనరల్ మీనింగ్. మీకు బాగా రిలేట్ అయ్యేలా చెప్పాలంటే నో స్మోకింగ్ ఆన్ ద ప్రిమిసెస్ అంటే ఏంటి? పర్టికులర్ ఏరియాలో గానీ పర్టికులర్ బిల్డింగ్ లో గానీ స్మోక్ చేయరాదు అని అర్థం. కరెక్టా? ఆన్ ప్రిమైజ్ మీన్స్ క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ సర్వర్స్ ఇన్ అవర్ ఓన్ ఆఫీస్ ఆర్ డేటా సెంటర్. ఆన్ ప్రిమైజ్ అంటే మన ఓన్ ఆఫీస్ లో గానీ లేకపోతే మనము సపరేట్ గా ఒక డేటా సెంటర్ ని ఏర్పాటు చేసుకొని దాంట్లో మనము సర్వర్స్ ని క్రియేట్ చేయడం అండ్ వాటిని మెయింటైన్ చేయడం. లెట్ మీ షో యూ ద ఇమేజెస్. దిస్ ఈస్ స్మాల్ ఆన్ ప్రిమైజ్ సెటప్. ఇది ఒక చిన్న ఆన్ ప్రిమైజ్ సెటప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆఫీస్ ఉందని అనుకుందాం. ఆ ఆఫీస్ కి మనకి వేరే ఎక్కడ ఏ బ్రాంచెస్ లేవు, ఓన్లీ ఒక ఆఫీస్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అదే ఆఫీస్ లో మనము ఇలాంటి స్మాల్ ఆన్ ప్రిమైజ్ సెటప్ ని చేసుకుంటాం. మనకి ఒక ఆఫీస్ కాకోకుండా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. హైదరాబాద్ లో మనకి ఒక ప్లేస్ లో కాకోకుండా సేమ్ ఆఫీస్ మల్టిపుల్ బ్రాంచెస్ లో ఉంది అనుకోండి. అప్పుడు మనము ప్రతి ఒక్క ఆఫీస్ లోను ఇలా సెటప్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే అన్ని బ్రాంచెస్ కి కామన్ గా ఒక లార్జ్ డేటా సెంటర్ సెటప్ ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ డేటా సెంటర్ సెటప్ ని చేసుకోవాలంటే మనకి ఏమేమి అవసరం? మనకి ఇంటి కోసం ఎలాగైతే పవర్, ఏసీ, రోడ్స్, సెక్యూరిటీ కోసం గేట్, లాక్, సెక్యూరిటీ గార్డ్ కావాలో అలాగే ఇక్కడ సర్వర్ తో పాటు మనకి పవర్, కూలింగ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ కావాలి. ఇక్కడ మీరు ఇమేజ్ ని అబ్జర్వ్ చేస్తే ర్యాక్స్ లోపల మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. వీటిలో నేను 3 సర్వర్స్ ని తీసుకున్నానని ఇమాజిన్ చేసుకోండి. లెట్స్ సి సర్వర్ 1, సర్వర్ 2 అండ్ సర్వర్ 3. ఇప్పుడు నేను 3 సర్వర్స్ ని తీసుకున్నాను. మీరు ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటి వాటిని అబ్జర్వ్ చేసుంటే అందులో మనకి లాగిన్ పేజ్, కెటలాగ్, కార్ట్ ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి. లెట్ మీ షో యూ. నేను ఫ్లిప్కార్ట్ అని ఎంటర్ చేస్తున్నాను. ఈ ఫ్లిప్కార్ట్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి లాగిన్ పేజ్ ఉంది. అలాగే కెటలాగ్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్. ఇక్కడ చూడండి ఫ్యాషన్, మొబైల్స్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్. సో వీటిని మనము కెటలాగ్ అంటాం. అలాగే ఇక్కడ చూడండి మనకి కార్ట్ అని ఉంది. ఇలాగే మనకు చాలా సర్వీసెస్ ఉంటాయి. షిప్పింగ్, పేమెంట్, డిస్పాచ్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం చూసిన సర్వీసెస్ లో సర్వర్ 1 లో లాగిన్ తీసుకుందాం, సర్వర్ 2 లో కెటలాగ్ తీసుకుందాం, సర్వర్ 3 లో కార్ట్ తీసుకుందాం. ఇలా ఒక్కొక్క సర్వర్ లో ఒక్కొక్క సర్వీస్ ని ఎందుకు తీసుకోవాలంటే బేసిక్ గా డెవలపర్ వచ్చేసి లాగిన్ కి సపరేట్ గా కోడ్ రాస్తాడు, కెటలాగ్ కి సపరేట్ గా కోడ్ రాస్తాడు అండ్ కార్ట్ కి సపరేట్ గా కోడ్ రాస్తారు. అందుకోసం మనం సర్వర్ 1 లో లాగిన్ తీసుకున్నాం, సర్వర్ 2 లో కెటలాగ్ తీసుకున్నాం, సర్వర్ 3 లో కార్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ కెపాసిటీ 50 GB ర్యామ్ అండ్ 50 CPU అనుకుందాం. దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ కెపాసిటీ ఆఫ్ ద సర్వర్, జస్ట్ అజ్యూమ్. లెట్స్ డిస్కస్ అబౌట్ సర్వర్ 1. అవుట్ ఆఫ్ 50 GB ర్యామ్ అండ్ 50 vCPU లాగిన్ సర్వీస్ కి కావలసిన రిసోర్సెస్ 3 GB ర్యామ్ అండ్ 5 vCPU అనుకుందాం. ఇక్కడ అన్యూజ్డ్ రిసోర్సెస్ ఎంత? 47 GB ర్యామ్ అండ్ 45 vCPU. వేర్ ఇట్ కమ్స్ టు సర్వర్ 2 యొక్క టోటల్ కెపాసిటీ ఎంత? 50 GB ర్యామ్ అండ్ 50 vCPU. కెటలాగ్ సర్వీస్ కి కావలసిన రిసోర్సెస్ వచ్చి 10 GB ర్యామ్ అండ్ 12 vCPU అనుకుందాం. సో ఇక్కడ అన్యూజ్డ్ రిసోర్సెస్ ఎంత? 40 GB ర్యామ్ అండ్ 38 vCPU. వేర్ ఇట్ కమ్స్ టు సర్వర్ 3 టోటల్ కెపాసిటీ ఎంత? 50 GB ర్యామ్ అండ్ 50 vCPU. కార్ట్ సర్వీస్ కి కావలసిన రిసోర్సెస్ వచ్చి 6 GB ర్యామ్ అండ్ 9 vCPU అనుకుందాం. ఇక్కడ అన్యూజ్డ్ రిసోర్సెస్ ఎంత? 44
64 GB ర్యామ్ అండ్ 41 vCPU. సో ప్రతి ఒక్క సర్వర్ లోను అన్యూజ్డ్ స్పేస్ అనేది ఉంది. ఇక్కడ సర్వర్ 1 లో మనము 6 to 10% ఆఫ్ ద సర్వర్ ని మాత్రమే మనము యూజ్ చేసుకున్నాము. రెస్ట్ 90 to 94% ఆఫ్ ద సర్వర్ ఖాళీగానే ఉంది. సర్వర్ 2 లో మనము 20 to 24% ఆఫ్ ద సర్వర్ ని మాత్రమే యూజ్ చేసుకున్నాము. రెస్ట్ 76 to 80% ఆఫ్ ద సర్వర్ ఖాళీగానే ఉంది. సర్వర్ 3 లో మనము 12 to 18% ఆఫ్ ద సర్వర్ ని మాత్రమే యూజ్ చేసుకున్నాము. రెస్ట్ 80 to 88% ఆఫ్ ద సర్వర్ ఖాళీగానే ఉంది. దిస్ లీడ్స్ టు రిసోర్స్ ఇన్ ఎఫిషియన్సీ. రిసోర్స్ ఇన్ ఎఫిషియన్సీ అంటే ఉన్న CPU, ర్యామ్ అండ్ స్టోరేజ్ ని ఫుల్ గా యూజ్ చేయకుండా వేస్ట్ చేయడం. మనము అన్ని సర్వర్స్ లోను రిసోర్సెస్ ని పూర్తిగా యూజ్ చేయడం లేదు కదా. am I right? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నంత వరకు హౌస్ ఎగ్జాంపుల్ తో కంపేర్ చేద్దాం. హౌస్ ఎగ్జాంపుల్ లో మనకు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ని ఇక్కడ మనము సర్వర్ తో కంపేర్ చేద్దాం. ఆ ల్యాండ్ లో హౌస్, పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. వాటిని ఇక్కడ లాగిన్ సర్వీస్ తో కంపేర్ చేద్దాం. హౌస్ ఎగ్జాంపుల్ లో ల్యాండ్ యొక్క విస్తీర్ణం ఎంత? 1 acre కదా. అలాగే ఇక్కడ సర్వర్ టోటల్ కెపాసిటీ ఎంత? 50 GB ర్యామ్ అండ్ 50 vCPU. సో ల్యాండ్ యొక్క విస్తీర్ణాన్ని ఇక్కడ సర్వర్ కెపాసిటీతో కంపేర్ చేద్దాం. ఆ 1 acre ల్యాండ్ లో హాఫ్ ఏకర్ మాత్రమే మనము యూజ్ చేసుకున్నాం. రిమైనింగ్ హాఫ్ ఏకర్ అన్యూజ్డ్ అంటే మనము యూజ్ చేయలేదు. అలాగే సర్వర్ కెపాసిటీ 50 GB ర్యామ్ అండ్ 50 vCPU. అయితే ఇక్కడ మనము లాగిన్ సర్వీస్ కోసము 3 GB ర్యామ్ అండ్ 5 vCPU మాత్రమే యూజ్ చేసుకున్నాం. రెస్ట్ 47 GB ర్యామ్ అండ్ 45 vCPU అన్యూజ్డ్. అలాగే మన ల్యాండ్ లో రోడ్స్ ఉంటాయి. రోడ్స్ లో అండ్ హౌస్ లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అలాగే గేట్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. ఇంటికి ఏసీ కూడా ఉండాలి. వాటి మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు? యాజ్ ఏ ఓనర్ గా మనమే చూసుకుంటాం. అలాగే సర్వర్స్ ని కూడా మెయింటైన్ చేయడానికి పవర్, కూలింగ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ కావాలి. అండ్ ఈ సర్వర్స్ యొక్క మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి. వేర్ ఇట్ కమ్స్ టు డిసడ్వాంటేజెస్, ఈ ఆన్ ప్రిమైజ్ లో డిసడ్వాంటేజెస్ ఏముంటాయో చూద్దాం. హై కాస్ట్. లెట్స్ సే మనకి ఒకవేళ ఓన్ ల్యాండ్ కూడా లేదు అనుకుంటే ల్యాండ్ కూడా పర్చేస్ చేయాలి అండ్ అందులో హౌస్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సర్వర్స్ ని కొనుక్కోవాలి అండ్ వాటిని సెటప్ చేసుకోవాలి. మనం మొదటిగా ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా కాస్ట్ అవుతుంది కదా. అలాగే ఇనిషియల్ గా సర్వర్స్ ని కొని వాటిని సెటప్ చేస్తున్నప్పుడు చాలా కాస్ట్ అవుతుంది. టైం టేకింగ్ టు సెటప్. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే కొన్ని మంత్స్ టైం పడుతుంది. అలాగే సర్వర్స్ ని సెటప్ చేసుకోవాలంటే డేస్ ఆర్ వీక్స్ టైం పడుతుంది. మెయింటెనెన్స్ ఇస్ డిఫికల్ట్. హౌస్ లో క్లీనింగ్, రిపేర్స్, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సర్వర్స్ లో సర్వర్ ఫెయిల్యూర్స్, హార్డ్వేర్ ఇష్యూస్, OS అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనమే వాటిని టేక్ కేర్ చేయాలి. అన్యూజ్డ్ రిసోర్సెస్. హౌస్ ఎగ్జాంపుల్ లో మనకు హాఫ్ ఏకర్ ల్యాండ్ ఖాళీగా ఉంది. అవసరమైన వరకు హౌస్ బిల్డ్ చేసుకున్నాం. రిమైనింగ్ హాఫ్ ఏకర్ లో అవసరం ఉంటే ఏదైనా చేసుకుంటాం, లేకపోతే యూస్ లేదు కదా. అలాగే సర్వర్ లో మనకు రిక్వైర్డ్ రిసోర్సెస్ ని అలొకేట్ చేస్తాం. ఫ్యూచర్ లో ఏదైనా ఇంకా అవసరం ఉంటే రిసోర్స్ ని అలొకేట్ చేస్తాం. రిమైనింగ్ స్పేస్ అన్యూజ్డే కదా. హౌస్ ఎగ్జాంపుల్ లో మనకు హాఫ్ ఏకర్ ల్యాండ్ ఖాళీగా ఉంది. అవసరమైన వరకు హౌస్ ని బిల్డ్ చేసుకున్నాం. రిమైనింగ్ హాఫ్ ఏకర్ లో అవసరం ఉంటే ఏదైనా బిల్డ్ చేసుకుంటాం, లేకపోతే యూజ్ లేదు కదా. అలాగే సర్వర్ లో మనకు రిక్వైర్డ్ రిసోర్సెస్ ని అలొకేట్ చేస్తాం. ఫ్యూచర్ లో ఇంకా అవసరం ఉంటే రిసోర్సెస్ ని అలొకేట్ చేస్తాం, లేకపోతే రిమైనింగ్ స్పేస్ యూజ్ లేదు కదా. పే ఈవెన్ ఇఫ్ నాట్ యూజ్డ్. హౌస్ లో మనం కొన్ని రిసోర్సెస్ యూజ్ చేయకపోయినా అమౌంట్ పే చేయాలి. లైక్ ట్యాక్స్, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా. అలాగే సర్వర్స్ ఐడియల్ గా ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ, కూలింగ్, మెయింటెనెన్స్ కాస్ట్ పే చేయాలి. రిసోర్సెస్ ప్లానింగ్ ప్రాబ్లం. మనకు ల్యాండ్ తక్కువ ఉంటే ఫ్యూచర్ లో ఏదైనా చెయ్యాలి అంటే స్పేస్ ఉండదు. ఎక్కువ ల్యాండ్ ఉంటే ఖాళీగా పెట్టుకోవాలి. ఇదే కదా ప్రాబ్లము. అలాగే సర్వర్స్ లో చూస్తే లెట్స్ సే ఈ రోజు మనకు 100 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. సడన్ గా బిజినెస్ రిక్వైర్మెంట్ పెరిగి 50 సర్వర్స్ ఎక్స్ట్రా కావాలి అంటే మళ్ళీ వాటిని కొనుక్కోవాలి అండ్ సెటప్ చేయడానికి టైం పడుతుంది. బిజినెస్ రిక్వైర్మెంట్ డౌన్ అయితే ఉన్న రిసోర్సెస్ అన్ని వేస్ట్ కదా. అండ్ ఈ సర్వర్స్ ని 24/7 మానిటర్
మానిటరింగ్ చేస్తూనే ఉండాలి. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఫిజికల్లీ మేనేజ్డ్ బై అస్. సో ఈ సర్వర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము మనమే దగ్గరుండి చూసుకోవాలి. ఆన్ ప్రిమైజ్ గివ్స్ కంట్రోల్ బట్ ఇంక్రీజెస్ కాస్ట్, ఎఫర్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఆన్ ప్రిమైజ్ సెటప్ లో సర్వర్స్ ని మనకు కావలసిన విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ, ఎఫర్ట్స్ చాలా ఎక్కువ, టోటల్ రెస్పాన్సిబిలిటీ మనదే. సర్వర్ 1 ని హౌస్ ఎగ్జాంపుల్ తో కంపేర్ చేయమన్నావు. సర్వర్ 2 అండ్ సర్వర్ 3 ని దేంతో కంపేర్ చేయాలి అంటారా? సర్వర్ 1 పక్కనే సర్వర్ 2 అండ్ సర్వర్ 3 ఉన్నాయి కదా. హౌస్ పక్కన కూడా సేమ్ అలాంటివే 2 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయని ఇమాజిన్ చేసుకోండి. బట్ అవి మన నైబర్స్ వో ఆర్ రిలేటివ్స్ వో ఆర్ ఫ్రెండ్స్ వో అనుకోండి. ఎవరి ల్యాండ్ వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు, ఎవరి పనులు వాళ్ళవే, వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏ సర్వర్ పని ఆ సర్వర్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్ ప్రిమైజ్ సెటప్. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికే మనకి క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ అంటే ఏంటో డిస్కస్ చేసే ముందు మనం ఆన్ ప్రిమైజ్ లో హౌస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇక్కడ కూడా 1 acre ల్యాండ్ ఉంటుందని ఇమాజిన్ చేసుకోండి, విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు అస్. ఈ ల్యాండ్ ఓనరు టోటల్ 1 acre లో అపార్ట్మెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు అనుకుందాం. అలాంగ్ విత్ అపార్ట్మెంట్స్, పార్క్, స్విమ్మింగ్ పూల్ అండ్ అదర్ అమ్యూనిటీస్ కూడా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం ఏమని పిలవచ్చు? గేటెడ్ కమ్యూనిటీ అనొచ్చు కదా. ఈ 1 acre గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ అదర్ అమ్యూనిటీస్ తో ఫుల్ అయ్యింది అనుకుందాం. ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మనకు ఎలక్ట్రిసిటీ కావాలి, రోడ్స్ కావాలి, ఏసీ కావాలి, గేట్స్, లాక్, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి అండ్ మెయింటెనెన్స్ చేయించుకోవాలి. దట్ ఈస్ క్లీనింగ్, రిపేర్స్ ఇలాంటివి. వీటి బాధ్యత ఎవరిది? అపార్ట్మెంట్ ఓనర్ది. లెట్స్ సే ఇమీడియట్ గా మనకు ఒక హౌస్ కావాలి అనుకుందాం. మనం ఏం చేస్తాం? అపార్ట్మెంట్ ఓనర్ తో కాంటాక్ట్ అయ్యి మన రిక్వైర్మెంట్ చెప్తాం. లైక్ 1 BHK హౌస్ కావాలా, 2 BHK హౌస్ కావాలా, 3 BHK హౌస్ కావాలా అని. మన ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే ఆ కౌంట్ ని బేస్ చేసుకొని మనం ఓనర్ కి రిక్వైర్మెంట్ చెప్తాం. ఓనరు అపార్ట్మెంట్ లో వేకెన్సీని చెక్ చేసుకొని మనకు ఇంటిని రెంట్ కు ఇస్తాడు. మనం ఏం చేస్తాం? మంత్లీ తిరిగి రెంట్ ని పే చేస్తాం. మనం అక్కడ ఉన్నన్ని రోజులు ఉండొచ్చు, వద్దు అనుకుంటే వెకేట్ చేయొచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏ ప్రాపర్టీ మనవి కావు, బట్ మనం రెంట్ పే చేస్తూ అక్కడ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకొని క్లౌడ్ అంటే ఏంటో చూద్దాం. Cloud infrastructure real setup. What is cloud? Cloud means we don't create servers physically, we use servers over the internet. Cloud అంటే మనం ఓన్ గా సర్వర్స్ ని సెటప్ చేసుకోకుండా వేరే కంపెనీ సర్వర్స్ ని ఇంటర్నెట్ ద్వారా యూస్ చేయడం. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు డేటా సెంటర్ పిక్చర్. చాలా పెద్ద బిల్డింగ్స్ లో డేటా సెంటర్ ని ఇలా సెటప్ చేస్తారు. మనకి ఇలా చాలా ర్యాక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్ లో ఇలా సర్వర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఫిజికల్ సర్వర్స్. క్లౌడ్ లో మనం సర్వర్స్ ని ఫిజికల్ గా సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లౌడ్ ప్రొవైడర్స్ ఈ డేటా సెంటర్ ని సెటప్ చేసుకుంటారు. సర్వర్స్ ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా యూస్ చేసుకుంటారు. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరో చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ GCP. దీస్ కంపెనీస్ ప్రొవైడ్ సర్వర్స్. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి సర్వర్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. సర్వర్స్ ని సెటప్ చేసుకోవడానికి మనకు ఏమేం కావాలి? అలాంగ్ విత్ సర్వర్స్, పవర్, కూలింగ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ కావాలి మనకు. వీటితో పాటు సర్వర్ యొక్క మెయింటెనెన్స్ చూసుకోవాలి. హౌ వీ క్రియేట్ వర్చువల్ మిషన్స్ ఆన్ ఏ ఫిజికల్ సర్వర్. మనము వర్చువల్ సర్వర్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనకి రెంట్ కి ఫ్లాట్ కావాలి అంటే ఎవరిని అడగాలి? ఓనర్ ని కదా. లెట్స్ సే ఒక అపార్ట్మెంట్ ఉంటది. మనం ఏం చేస్తాం? అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఓనర్ ని అడుగుతాం. మన రిక్వైర్మెంట్ చెప్తాం. లైక్ 1 BHK హౌస్ కావాలా, 2 BHK హౌస్ కావాలా, 3 BHK హౌస్ కావాలా అని మన రిక్వైర్మెంట్ చెప్తాం. ఓనరు అపార్ట్మెంట్ లోకి వెళ్ళి చెక్ చేసుకొని మనకు ఒక ప్లాట్ ని ప్రొవైడ్ చేస్తారు. మనము ఫ్లాట్ లోకి మూవ్ అవుతాం, విచ్ ఈస్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. మన డైలీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫుడ్ కదా. జనరల్ గా అందరి ఇళ్లలో జరిగేది డిస్కస్ చేద్దాం. మనకు ఆకలి వేసింది అనుకుందాం. మనము డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్తామా? నో రైట్. మనము అమ్మకి రిక్వెస్ట్ చేస్తాం. ఆకలి వేస్తుంది, ఫుడ్ చేసి పెట్టు అని రిక్వెస్ట్ చేస్తాం. అమ్మ స్టవ్ యూజ్ చేసి కుకింగ్ చేస్తారు. కుకింగ్ కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ని టెంపరీగా ఈ టేబుల్ పైన పెట్టుకుంటారు.
రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనము ఫ్లాట్ 1 లో ఉన్నాం అనుకుందాం. మన పక్కన ఫ్లాట్స్ లోని ఇంకా ఎవరైనా వచ్చి జాయిన్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు. am I రైట్? ఇదే కాన్సెప్ట్ ఐటీ ఎన్విరాన్మెంట్ లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక అపార్ట్మెంట్ ని ఫిజికల్ సర్వర్ గా కన్సిడర్ చేసుకుందాం. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలి అంటే ఓనర్ పర్మిషన్ కావాలి కదా, అలాగే ఫిజికల్ సర్వర్ లో వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేయాలి అంటే హైపర్వైజర్ కావాలి. లెట్స్ సీ వాట్ ఈస్ హైపర్వైజర్. ఏ హైపర్వైజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ క్రియేట్స్ అండ్ మేనేజెస్ వర్చువల్ మిషన్స్ ఆన్ ఏ ఫిజికల్ సర్వర్. హైపర్వైజర్ అంటే ఒక సాఫ్ట్వేర్. ఇది ఫిజికల్ హార్డ్వేర్ ని డివైడ్ చేసి మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ గా క్రియేట్ చేస్తుంది. ఫిజికల్ సర్వర్ ని డివైడ్ చేయడం అంటే ముక్కలు ముక్కలు చేయడం కాదు, లాజికల్ గా సపరేట్ చేస్తుంది. వాట్ హైపర్వైజర్ డస్? ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందో చూద్దాం. క్రియేట్ విఎమ్స్, వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేస్తుంది. అలకేట్స్ సిపియు, ర్యామ్, స్టోరేజ్. ఈ హైపర్వైజర్ వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేస్తుంది, అలాగే సిపియు, ర్యామ్ అండ్ స్టోరేజ్ ని అలకేట్ చేస్తుంది. లాజికల్ ఐసోలేట్ విఎమ్స్ అంటే లెట్స్ సే ఇక్కడ మనకి 4 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. ఐసోలేషన్ అంటే ఒకదాంతో ఇంకొక దానికి సంబంధం ఉండదు. ఎలాగైతే మనకు ఇక్కడ ఫ్లాట్స్ లో ఒక ఇంటికి ఇంకొక ఇంటికి సంబంధం ఉండదు, అలాగే వర్చువల్ మిషన్స్ లో ఒక వర్చువల్ మిషన్స్ కి ఇంకొక వర్చువల్ మిషన్ కి సంబంధం ఉండదు. మేనేజెస్ కమ్యూనికేషన్ విత్ హార్డ్వేర్. వాట్ ఈస్ వర్చువల్ మిషన్? అసలు వర్చువల్ మిషన్ అంటే ఏంటి? ఏ వర్చువల్ మిషన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ బేస్డ్ కంప్యూటర్ దట్ రన్స్ ఆన్ ఏ ఫిజికల్ మిషన్. వర్చువల్ మిషన్ అంటే ఒక కంప్యూటర్ లాంటి సిస్టమ్, కానీ అది సాఫ్ట్వేర్ ద్వారా క్రియేట్ చేసిన కంప్యూటర్. దట్ ఈస్ వర్చువల్ కంప్యూటర్. మీకు సింపుల్ గా చెప్పాలంటే మనం ఫిజికల్ గా యూస్ చేస్తున్న కంప్యూటర్ లో టచ్ చేయలేని ఒక కంప్యూటర్. మనం ఫిజికల్ కంప్యూటర్ ని టచ్ చేయగలము, అదే వర్చువల్ కంప్యూటర్ ని టచ్ చేయలేము. కానీ మన ఫిజికల్ కంప్యూటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్చువల్ కంప్యూటర్ కూడా వర్క్ అవుతుంది. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ రియల్ కంప్యూటర్ విత్ ఓఎస్, సిపియు, ర్యామ్, స్టోరేజ్. మన ఫిజికల్ కంప్యూటర్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్చువల్ కంప్యూటర్ కూడా వర్క్ అవుతుంది. మన ఫిజికల్ సర్వర్ లో ఓఎస్, సిపియు, ర్యామ్, స్టోరేజ్ ఉన్నట్టే సేమ్ వర్చువల్ కంప్యూటర్ లో కూడా ఓఎస్, సిపియు, ర్యామ్, స్టోరేజ్ అనేటివి ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓనర్ మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇస్తారు, కానీ మన అమ్మగారు ఈ ఫర్నిచర్ యూజ్ చేసుకొని కుకింగ్ చేస్తారు. అలాగే సర్వర్ లో ఈ హైపర్వైజర్ అన్నది ఓన్లీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ మాత్రమే వర్చువల్ మిషన్ కి అలకేట్ చేస్తుంది. మనము ఓఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్పుడే మనము వర్చువల్ మిషన్ కి కనెక్ట్ అయినప్పుడు యాజ్ ఏ యూజర్ గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకు ఏమి హెల్ప్ చేస్తుంది? ఓఎస్ హెల్ప్ చేస్తుంది. సో వర్చువల్ మిషన్ లో మనము ఓఎస్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు నా ప్రీవియస్ క్లాస్ చూసుంటే ఓఎస్ ఎలా వర్క్ అవుతుంది అన్నది క్లియర్ గా అర్థమై ఉంటది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ అనదర్ కంప్యూటర్. ఈ వర్చువల్ కంప్యూటర్ అన్నది మన ఫిజికల్ కంప్యూటర్ లోపల క్రియేట్ అయి ఉంటది. లెట్స్ డిస్కస్ ద అడ్వాంటేజెస్. నో ఇన్వెస్ట్మెంట్. అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ లో మనం ల్యాండ్ కొనాల్సిన పని లేదు, హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సిన పని లేదు, మంత్లీ రెంట్ పే చేస్తే చాలు. అలాగే సర్వర్స్ ని కొనాల్సిన పని లేదు, వాటిని సెటప్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇంటర్నెట్ ద్వారా సర్వర్స్ ని క్రియేట్ చేసి వాటిని యూజ్ చేసుకోవచ్చు. క్విక్ సెటప్. అపార్ట్మెంట్ లో మనకి రెడీ టు మూవ్ ఇమీడియట్లీ ఆప్షన్ ఉంటుంది. అలాగే సర్వర్స్ ని కూడా మినిట్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ యూసేజ్. మన ఫ్యామిలీ కౌంట్ కి తగ్గట్టుగా 1 BHK కావాలా 2 BHK కావాలా అని డిసైడ్ చేసుకుంటాం కదా, అలాగే సర్వర్ లో మనకు అవసరమైన రిసోర్స్ కెపాసిటీని బట్టి మనము సర్వర్ ని క్రియేట్ చేసుకుంటాం. పే ఫర్ వాట్ యూ యూజ్. మనం ఏ ఫ్లాట్ లో ఉంటే ఆ ఫ్లాట్ కి రెంట్ కడతాం, ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ కి రెంట్ కడతాం. అలాగే సర్వర్స్ లో కూడా యూజ్ చేసిన రిసోర్సెస్ కి మాత్రమే పే చేస్తాం. టెక్నికల్ గా మనము పే యాజ్ యూ గో మోడల్ అంటాం. షేర్డ్ రిసోర్సెస్. అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ లో అమ్యూనిటీస్ ఏవి మన ఓన్ కాదు, అయినా మనం పే చేసుకుంటూ వాటిని యూజ్ చేసుకుంటాం. అలాగే సర్వర్స్ ఏవి మన ఓన్ కాదు, ఇక్కడ కూడా పే చేసుకుంటూ వాటిని యూజ్ చేసుకుంటాం. మెయింటెనెన్స్. అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ లో మెయింటెనెన్స్ మొత్తం అపార్ట్మెంట్ ఓనర్ చూసుకుంటారు. అలాగే సర్వర్స్ యొక్క మెయింటెనెన్స్ మొత్తం క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు. సెక్యూరిటీ. అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ లో అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళే మనకు సెక్యూరిటీని హ్యాండిల్ చేస్తారు. అలాగే క్లౌడ్ ప్రొవైడర్స్ మనకు సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తారు.
ఇక్కడ చూడండి, ఆన్ ప్రిమైజ్ సర్వర్ ని, క్లౌడ్ సర్వర్ ని పక్క పక్కనే తీసుకున్నాను. మనం ఒకసారి హౌస్ ఎగ్జాంపుల్ ని అండ్ అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ ని గుర్తు చేసుకుంటే, హౌస్ ఎగ్జాంపుల్ లో 1 acre ల్యాండ్ లో మనకు కావలసిన ఇల్లు మాత్రమే కట్టుకుంటాం. మిగతా ల్యాండ్ అంతా అన్యూజ్డ్ గా ఉంటుంది, అంటే వేస్ట్ గా ఉంటుంది. అదే అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 acre ల్యాండ్ లో మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్ లో వేరే వేరే వాళ్ళు ఉంటారు. ఒక ఫ్లాట్ లో జరిగేవి ఇంకొక ఫ్లాట్ లో తెలియవు. దట్ మీన్స్ ఐసోలేషన్ ఉంటుంది. అలాగే స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఫుల్ గా యూటిలైజ్ అవుతుంది. ఇదే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఆన్ ప్రిమైజ్ లో చూస్తే ఈ ఫిజికల్ సర్వర్ యొక్క టోటల్ కెపాసిటీ 50 GB ర్యామ్ అండ్ 50 vCPU అనుకుంటే, కెటలాగ్ సర్వీస్ కి కావాల్సిన రిసోర్సెస్ 15 GB ర్యామ్ అండ్ 15 vCPU. సో ఈ ఫిజికల్ సర్వర్ లో అన్యూజ్డ్ స్పేస్ ఎంత? 35 GB ర్యామ్ అండ్ 35 vCPU. సో ఈ 35 GB ర్యామ్ అండ్ 35 vCPU ఈ ఫిజికల్ సర్వర్ లో వేస్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి క్లౌడ్ అనేది వచ్చింది. లెట్స్ సే ఇక్కడ ఉన్న ఫిజికల్ సర్వర్ యొక్క టోటల్ కెపాసిటీ 50 GB ర్యామ్ అండ్ 50 vCPU అనుకుందాం. ఇక్కడ మనము హైపర్వైజర్ ని యూజ్ చేసుకొని వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేస్తున్నాము. మీరు ఆన్ ప్రిమైజ్ లో చూస్తే ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క సర్వర్ ని యూజ్ చేసేవాళ్ళం. సో ప్రతి ఒక్క సర్వర్ లోను మనకి అన్యూజ్డ్ స్పేస్ అనేది ఉండేది. అదే మనకు క్లౌడ్ లో ఒకే ఫిజికల్ సర్వర్ లో మల్టిపుల్ సర్వీసెస్ ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ మనకి ఒక సర్వర్ కి ఇంకొక సర్వర్ కి ఐసోలేషన్ ఉంటుంది. కాబట్టి ఒక సర్వర్ తో ఇంకొక సర్వర్ కి సంబంధం లేదు. సో మనము మన సర్వీసెస్ ని క్లౌడ్ లో క్రియేట్ చేసుకుంటే స్పేస్ వేస్ట్ అవ్వకోకుండా ఫుల్ గా యూటిలైజ్ అవుతుంది. ఆల్ గుడ్ టిల్ నౌ. ఇప్పుడు ఈ ఫిజికల్ సర్వర్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? డేటా సెంటర్ లో ఉంటాయి. ఆ విషయము మనందరికీ తెలుసు. ఈ డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? లెట్ మీ టెల్ యూ. రీజియన్స్ అండ్ జోన్స్. అసలు ఈ రీజియన్స్ అండ్ జోన్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ సే ఇప్పుడు మనము హైదరాబాద్ లో ఉన్నాము అనుకుందాం. హైదరాబాద్ లో మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనలో కొంతమంది నార్త్ జోన్ లో ఉన్నారు అనుకుందాం. ఇంకో కొంతమంది సౌత్ జోన్ లో ఉన్నారు అనుకుందాం. సపోజ్ ఈ నార్త్ జోన్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. లెట్స్ సే ఫ్లడ్స్ వచ్చింది అనుకుందాం. అప్పుడేమవుతుంది? వీళ్ళందరూ సౌత్ జోన్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ సౌత్ జోన్ లో ఫ్లడ్స్ వచ్చింది అనుకుందాం. వీళ్ళందరూ నార్త్ జోన్ కి షిఫ్ట్ అవ్వచ్చు. టెక్నికల్లీ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ హై అవైలబిలిటీ. సో ఇక్కడ మనకి హైదరాబాద్ వచ్చేసి రీజియన్ అండ్ ఈ హైదరాబాద్ లో నార్త్ అండ్ సౌత్ వచ్చేసి జోన్స్. AWS వాళ్ళ యొక్క రీజియన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వన్ ఈజ్ అన్ ఇండియా, దట్ ఈస్ ముంబై రీజియన్. జోన్ వచ్చేసి ఏపీ సౌత్ 1 అండ్ ఇంకొకటి ఇండియాలోనే హైదరాబాద్ రీజియన్. జోన్ వచ్చేసి ఏపీ సౌత్ 2 అండ్ ఇంకొకటి వచ్చేసి సింగపూర్ రీజియన్. జోన్ వచ్చేసి ఏపీ సౌత్ ఈస్ట్ 1. ఇలాగే మనకు చాలా రీజియన్స్ ఉన్నాయి. మనము వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ గా ఒక రీజియన్ లో క్రియేట్ చేస్తాము. ఇంకా ఏమేం రీజియన్స్ ఉన్నాయో మనము సర్వర్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు చూద్దాం. వీటిలో మనము ఒక రీజియన్ తీసుకొని ఆ రీజియన్ లో డేటా సెంటర్ సెటప్ అనేది ఎలా ఉంటుందో ఒక రఫ్ ఐడియా కోసం చూద్దాం. ఈ డేటా సెంటర్ హైదరాబాద్ రీజియన్ లో ఉంది అనుకుందాం. ఈ డేటా సెంటర్ లో మనకి మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫిజికల్ సర్వర్, ఇది ఒక ఫిజికల్ సర్వర్, ఇది ఒక ఫిజికల్ సర్వర్, ఇది ఒక ఫిజికల్ సర్వర్. అలాగా మనకు మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ కౌంట్. ఇప్పుడు మనము వీటిలో నేను ఒక ఫిజికల్ సర్వర్ ని తీసుకుంటున్నాను. ఈ ఫిజికల్ సర్వర్ యొక్క కెపాసిటీ 50 GB ర్యామ్ అండ్ 50 vCPU అనుకుందాం. ఈ 50 GB ర్యామ్ అండ్ 50 vCPU కెపాసిటీలో నేను టోటల్ గా 4 సర్వర్స్ ని క్రియేట్ చేశాను. సో ఈ 4 సర్వర్స్ వచ్చేసి ఈ ఫిజికల్ సర్వర్ యొక్క టోటల్ కెపాసిటీని ఆక్యుపై చేసినాయి. సపోజ్ నేను 5th వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేయాలి అనుకోండి. అప్పుడేమవుతుంది? మనకి ఆ 5th వర్చువల్ మిషన్ అన్నది ఈ సెకండ్ ఫిజికల్ సర్వర్ లోకి వెళ్ళి క్రియేట్ అవుతుంది. సో ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఫిజికల్ సర్వర్ యొక్క రిసోర్సెస్ అన్ని అలొకేట్ అయిపోయాయి. కాబట్టి మనము 5th వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేసినప్పుడు హైపర్వైజర్ అన్నది ఆ రిక్వెస్ట్ ని సెకండ్ ఫిజికల్ సర్వర్ కి పంపిస్తుంది. ఈవెన్ దో సెకండ్ ఫిజికల్ సర్వర్ యొక్క రిసోర్సెస్ కూడా కంప్లీట్ అయిపోతే హైపర్వైజర్ అన్నది నెక్స్ట్ క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ ని థర్డ్ ఫిజికల్ సర్వర్ కి పంపిస్తుంది. ఇదే విధంగా ఈ డేటా సెంటర్ లో ఉన్న ఫిజికల్ సర్వర్స్ లో మనకు వర్చువల్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ ద ఆన్ ప్రిమైజ్ అండ్ క్లౌడ్ కాన్సెప్ట్స్ క్లియర్లీ. నెక్స్ట్ వీడియోలో మనం AWS క్లౌడ్ లో సర్వర్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. బాయ్.